V2 న్యూస్ పొలిటికల్ వ్యూ కార్యక్రమంలో భాగంగా మనం ప్రస్తుతం కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా 15 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ ఈ నియోజకవర్గానికి అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి జయమంగళ వెంకటరామన్ గారు మనతో ఉన్నారు. ఆయన కుటుంబ నేపథ్యం, రాజకీయ ప్రస్థానం, ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. మీరు ఈ నియోజకవర్గంలో జెడ్పీటీసీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు పార్టీ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మీ అసలు కుటుంబ నేపథ్యం, రాజకీయాల్లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ కాదు? నాకు వాస్తవంగా అయితే కనుక రాజకీయాల గురించి తెలియదు. నేను ఒక రైతు కుటుంబం నుంచి, మా అమ్మగారు ఒక ఫార్మర్, అదేవిధంగా మా నాన్నగారు వచ్చి మిలిటరీ ఆర్మీ. కనుక ఆయన ఆర్మీ నుంచి జీతం పంపుతూ ఉంటే మా అమ్మగారు వ్యవసాయం చేస్తూ ఉండేవారు. ఎప్పుడు వ్యవసాయం దెబ్బతింటూనే ఉండేది, కొల్లేరు ముంపు బాధితులుగా. కనుక తర్వాత నేను ఇంటర్మీడియట్ వరకు చదివి ఒక్కడిని అయి ఉండడం వలన, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు లేకపోవడం వలన, వాళ్ళు పెద్ద వయసు రావడం మూలంగా వ్యాపార బాధ్యతలన్నీ తీసుకుని వ్యాపారం మీద పట్టు బిగించి, అదే అప్పుడు వ్యవసాయం, తర్వాత చేపల చెరువు పట్టు బిగించి రైతుగా పైకి వచ్చాను. రైతుగా పైకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని కరెక్ట్గా 26వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు నేను చేస్తున్న సేవలు రైతుగా బాగా అభివృద్ధి చెంది కొన్ని వందల ఎకరాల చేపల చెరువులు చేస్తున్నాడు చిన్న వయసులోనే అనే ఉద్దేశంతో నన్ను రాజకీయంగా మన కామినేని శ్రీనివాస్ గారు విజయ నిర్మల్ ఎలక్షన్లో, మనకి 99లో విజయ నిర్మల్ ఎలక్షన్లో, బాబు ఈ 5 పంచాయతీలు చూడని చెప్పి కామినేని శ్రీనివాస్ గారు చెప్తే 5 పంచాయతీలు నా సొంత డబ్బుతో మెజార్టీ తీసుకొచ్చాను. మొట్టమొదటిసారి రాజకీయ అరంగేటం విజయ నిర్మల 1999లో. అప్పుడు మనకి సంబంధించి 1100 నేరతో ఓడిపోయింది అనుకోండి ఆవిడ. కానీ నాకు ఇచ్చిన 5 పంచాయతీలు మాత్రం 1700 మెజార్టీ తీసుకొచ్చాను. కనుక దాని గురించి ఎప్పుడు వెనకాడేవాడిని కాదు. దాన్ని మెచ్చి శ్రీనిబాబు గారు మళ్ళీ సీఎం గారికి పరిచయం చేసి, టెంపుల్ కన్నా జెడ్పీటీసీ ఎలక్షన్లో బాగుంటుందని జెడ్పీటీసీ కింద నన్ను కమ్మిలి విఠలరావు గారు కూడా అప్పుడు పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి 99లో తెలుగుదేశం పార్టీకి వచ్చారు. ఇద్దరు కలిసి, కామినేని శ్రీనివాస్ గారు, కమ్మిలి విఠలరావు గారు ఇద్దరు కలిసి జెడ్పీటీసీగా నిలబెట్టారు. నేను నిలబడినన్నా నాకు వ్యాపారంలో సాధ్యపడదు అని చెప్పి. కానీ ప్రజలందరూ నిన్ను కోరుకుంటున్నారు, చిన్న కుర్రాడు అయినా సరే, నీకు 26 సంవత్సరాలు అయినా సరే, నువ్వు చేసిన సేవలు, అప్పుడు ఆరోగ్యశ్రీ లేదు, ఎవరికి ఒంట్లో బాగుపని ఇవన్నీ సాయం చేస్తున్న ఉద్దేశంతో నిలబెడితే ప్రత్యర్థిగా అప్పుడు బాపిరాజు గారు, రాజబాబు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మా కమ్యూనిటీని, ఆ వడ్డేర కమ్యూనిటీ నుంచి, మా మత్స్యకారుల కుటుంబం నుంచి, అగ్నికుల క్షత్రుల నుంచి నన్ను నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు అదే కమ్యూనిటీ నుంచి మళ్ళీ రాములు గారని ఒకసారి సర్పంచ్ చేసిన అతన్ని, పెద్ద సీనియర్ లీడరు, అప్పటికి నాకు 26 సంవత్సరాలు, ఆయనకు 60 సంవత్సరాలు, ఆయన నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు ఒకటే చెప్పాను, నేను ఖచ్చితంగా గెలుస్తాను, నాకు ఓటమి అంటే ఎగ్జామ్ రాయడంలో ఓటమి తెలియదు, అదేవిధంగా ఒక దాంట్లో నేను ఎందులోనూ కూడా ఫెయిల్ అవ్వలేదు, బిజినెస్లో కూడా, అనే విధంగా ఇది కూడా ఫెయిల్ అవ్వనని చెప్పి పట్టుదలతో ఆ రోజుల్లోనే జిల్లాలో మొదటి స్థానం 7000 మెజార్టీ 2001లో జెడ్పీటీసీకి గెలుపొందాను. తర్వాత నా జిల్లా పరిషత్ చైర్మన్ గారు సుధారాణి గారు అండదండలు, కామినేని శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ అండదండలతో అభివృద్ధి చేసుకుంటూ 2004 వరకు వచ్చాను. మెంబర్గా ఉండి ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు? జిల్లా పరిషత్ మెంబర్గా అందరూ 2-3 లక్షల నిధులు తెచ్చుకుంటే నేను 20-30 లక్షలు తెచ్చుకునేవాడిని. ఎందుకంటే నాకున్న ఆవిడ నాకు సొంత సిస్టర్ లాంటిది, నాకు అక్క చెల్లెలు. ఇది పరిస్థితి అమ్మ, మాది మారుమూల ప్రాంతం, కొల్లేరు ప్రాంతం అంటే అప్పట్లోనే ఆవిడ సీసీ రోడ్లు, ఓహెచ్ఎస్ ఓవర్ హెడ్ ట్యాంకులు లంకల గ్రామాల్లో, ఈ మండలమే కాకుండా ముందు చూపుతో కల్లిని మండలం, మండవెల్లి మండలం, కైకలూరు మండలమే కాకుండా జెడ్పీటీసీకి 3 మండలాలకి నిధులు ఇప్పించాను. ఆ గుడ్ విల్ నాకు ఉండిపోయింది. దాని మీద ఆ విధంగా చేస్తూ 2004లో మళ్ళీ కమ్మిలి విఠలరావు గారికి, శ్రీనివాస్ గారికి హోరావారి పడింది టికెట్ విషయంలో. మేము శ్రీనివాస్ గారికి అంటే కొంచెం పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల శ్రీనివాస్ వర్గీయుల కిందనే ఉన్నాం. అయినా సరే కమ్మిలి విఠలరావు గారికి సీట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఓడిపోయారు 83లో అని. సీట్ ఇచ్చినప్పుడు మేము పార్టీకే కమిట్మెంట్, ఇక్కడ ఒకటి మాత్రం ఇంపార్టెంట్, అక్కడ శ్రీనివాస్ గారా విఠలరావు గారా ఎవరికైతే ఒకరికి ఎన్నుపోటు పడడం అనేది మా నైజం కాదు, పార్టీ కమిట్మెంట్. ఆ పార్టీ కమిట్మెంట్తోనే 2004లో నేను బాధ్యత తీసుకుని 8 పంచాయతీలు మళ్ళీ ఆయనకి 1100 మెజార్టీ తీసుకొచ్చాను. ఆయన 2000 తేడాతో ఓడిపోయాడు. కమ్మిలి విఠలరావు గారు న్యాయబద్ధంగా చేశాను, పైసా ఖర్చు లేకుండా నా పంచాయతీలు నేను చూసుకున్నా. ఆ విధంగా తీసుకుంటే తర్వాతన రాజశేఖర రెడ్డి కొల్లేరు ఆపరేషన్ చేశాడు 2006లో. కొల్లేరు ఆపరేషన్ చేసినప్పుడు వెస్ట్ గోదావరి వాళ్ళందరూ కూడా భయపడి ప్యాకేజ్ రాదో లేకపోతే కొల్లేరు రాదని రాజశేఖర రెడ్డి భయపడి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎనార్మస్కి ఇచ్చేశారు.
కానీ నేను మాత్రం ఇక్కడ ముఖ్యమైన ధైర్యంతో, చంద్రబాబు నాయుడు గారు నా ధైర్యంతో నేను పోటీ చేయకుండా నెక్స్ట్ ఎంపీపీ జెడ్పీటీసీని 2006లో వేరే వాళ్ళకి ఇచ్చి సీతారామరాజు అప్పారావు గారికి ఇక్కడ సీట్ లేకపోతే మా కొల్లేరు లంక గ్రామాలు తీసుకెళ్ళి నసిపల్లి అప్పారావు ఎంపీటీసీ ఎనానమస్కి ఇప్పించి ఎంపీపీని చేశాను, జెడ్పీటీసీని చేశాను. ఆయన నేను చేయకపోతే నిలబడి ఎంపీపీ జెడ్పీటీసీ చేస్తే అప్పుడు మెచ్చి నన్ను స్టేట్ సెక్రటరీ చేశాడు సీఎం గారు. నన్ను పిలిచి స్టేట్ సెక్రటరీ చేశాడు. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్న దమ్ము ఒక చిన్న కుర్రోడికి ఒక జెడ్పీటీసీకి ఉందా అని. అప్పుడు స్టేట్ సెక్రటరీ చేస్తే చిన్న వయసులో 17 మందిలో నాకు ఏదైతే మనకి 30 సంవత్సరాల లోపు వాళ్ళకి మన స్టేట్ సెక్రటరీ అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు? నేనప్పుడు స్టేట్ సెక్రటరీ చేసిన తర్వాత మళ్ళీ శ్రీనివాస్ గారు టికెట్ కావాలన్నారు, కమ్మిలి విఠలరావు గారు టికెట్ కావాలన్నారు, రామంజయ్య టికెట్ కావాలన్నారు, మనకి సిఎల్ వెంకట్రావు గారు ముదినేపల్లిలో చిందులో కలిసింది సిఎల్ వెంకట్రావు టికెట్. వీటన్నిటిలో కల్లా మంచిగా 2004 నుంచి ఇద్దరు గొడవపడ్డా, కమ్మిలి గొడవపడ్డా పార్టీని ఒక కమిట్మెంట్తో తీసుకెళ్ళాడు. రైతు గర్జన, యువ గర్జన, పెద్ద లక్షల మీద పని అవన్నీ ఒంటికాల మీద నడిచాడు. మీకోసం యాత్ర కూడా బాగా చేశాడు. వడ్డీలు ఎవరు రాకపోయినా ఇక్కడి నుంచి కృష్ణా జిల్లా నుంచి తరలించాడు. ఆగడాల వెస్ట్ గోదావరి నాయకులు ఎవరు పూనుకోలే, భయపడ్డారు అప్పుడు ఒట్టి వసంత్ కుమార్కి. అటువంటి పరిస్థితుల్లో ఇది చేశాడని 2009లో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసిన ఘనత ఒక సామాజిక వర్గానికి. మొట్టమొదటిగా వడ్డెర మాది సామాజిక వర్గం. వడ్డెర అంటే మొత్తం అంతా కూడా పైన ఉంటారు, వడ్డీ మాత్రం ఇక్కడ ఉంటారు. కానీ ఒకటే సబ్ క్యాస్ట్లో ఒకటే ఉంటుంది వడ్డెర మా వాళ్ళు దగ్గర 30 లక్షల పైన వడ్డెర కమ్యూనిటీస్ ఉన్నారు. రాళ్ళు కొట్టుకుంటూ ఆ విధంగా ఉంటారు. మేమేమో ఈ కొల్లేరులో ఉండడం వలన జీవనోపాధి చేపల వృత్తి మీద ఏటాడడం జరిగింది. అప్పుడు వడ్డెరను దృష్టిలో పెట్టుకుని, ఫిషర్మెన్ కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటిగా కొల్లేరులో వడ్డెర సామాజిక వర్గానికి సీట్ ఇచ్చాడు 2009లో త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారు. ఆయన రుణం నిజంగా మేము తీర్చుకోలేం. కానీ అదృష్టం చేస్తూ చట్టసభల్లో అడుగుపెట్టి కొల్లేరు కోసం, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజల కోసం, రైతుల కోసం పాటుపడదామని గెలిచాను. నా ఎఫర్ట్ అంతా అక్కడ నిలబడింది ఏంటి, నా గురువుగారు కామినేని శ్రీనివాస్ గారు పిఆర్పి, ఇటు 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే రాజబాబు గారు ఇండిపెండెంట్గా గెలిచాడు, బై ఎలక్షన్లో గెలిచాడు, నెక్స్ట్ కాంగ్రెస్లో గెలిచాడు. మధ్య పోటీ అనేది జరిగింది. పెద్ద వ్యక్తుల మీద ఒక చిన్న వయసులో కూడా నాకన్నా వాళ్ళు 60 సంవత్సరాలు వాళ్ళు ఇద్దరు కూడా. నేను వచ్చేటప్పటికి కేవలం నేను 33 సంవత్సరాలు అయినది. అది కాకుండా అది ఉన్నత వర్గాల సామాజిక వర్గం, కొంచెం బలవంతులు ఉంటారు కదా, మీ అందరికీ తెలుసు, అందరికి చేదోడు వాదోడుగా ఉంటారు. మా వాళ్ళు కనీసం డొనేషన్ ఇవ్వడానికి కూడా స్తోమత లేని వాళ్ళు. కొల్లేరు కొట్టేసి ఇటు వచ్చేటప్పుడు రైతులు పండగ పై గ్రామాలు, బీసీలు కానీ ఎస్సీలు కానీ పేద వర్గాలకు చెందిన వాళ్ళు. కనుక నా వంతు నేను బయటికి తీసి ఉన్నదంత ఎఫర్ట్ అంతా పెట్టి ప్రజల కోసం పాటుపడదామని, చాలా ఇంపార్టెంట్, ప్రజల కోసం పాటుపడి ఏదైనా చేద్దాం, 1000 కోట్లు సంపాదించిన విలువ ఉండదని ఎమ్మెల్యేగా అయిన తర్వాత దురదృష్టం మళ్ళీ ప్రతిపక్షం వచ్చింది. ఏమీ చేయలేకపోయాను ప్రజలకి. కానీ ఇక్కడ రైతుల ఇబ్బంది కోసం 2 సార్లు నీళ్లు రాకపోతే రైతులు పంటలు ఎండిపోతుంటే 2 సార్లు ఆమరణ నిరాహారదీక్ష చేశాను. 2 సార్లు ఆమరణ నిరాహారదీక్ష ప్రాణాల మీదకి తెచ్చుకుంటే సీఎం గారు డైరెక్ట్గా దగ్గరుండి డాక్టర్ నోరియా గారిని వీళ్ళందరినీ పిలిపించి వైద్యం చేయించాడు. ఆయన బాగా పట్టించుకున్నాడు. 7 రోజులు 8 రోజులు, ఒక రోజు 7 సార్లు ఒకసారి స్పృహ పడిపోయాను. అప్పుడు హాస్పిటల్లో పెట్టి కరెక్ట్గా 3 నెలలు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. కేవలం రైతుల కోసం. ఎందుకంటే రైతు బిడ్డను కాబట్టి ఆ కష్టం తెలుసు. నీరు రావట్లేదు, వ్యవసాయం పండట్లేదు అన్న ఉద్దేశంతో, కరెంటు ఉండట్లేదు, కరెంటు కోసం గుండు కొట్టించుకోవడం, నిరాహారదీక్ష చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటా కొల్లేరు కోసం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు నేను ఎక్కిన కొంతకాలంకే, సెప్టెంబర్లో. అప్పుడు రోషయ్య గారు ఉంటే రోషయ్య గారి దగ్గర ఈ బ్రిడ్జి పొజిషను, కొల్లేరు బ్రిడ్జి, కొల్లేరు జీవన స్థితిగతులు అని చెప్పి మనకి ప్రజెంట్ చేస్తే ఆయన పెద్ద మనసు చేసుకుని కొల్లేరుకి వెంటనే మంత్రిని తీసుకొచ్చి అప్పచెప్పారు మాకు. అప్పుడు మంత్రి గారు కేంద్ర మంత్రి వచ్చారు. కేంద్ర మంత్రి వచ్చినప్పుడు మొత్తం మా కొల్లేరు ప్రజల మీద ఏ బడ్డెన్ లేకుండా ఆయన మొత్తం తిప్పి ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆయన 3వ కాంటూరుకి చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తే ఆయన 3వ కాంటూరుకి ఆమోదించి తర్వాత ఏం రాజకీయం జరిగిందో తెలీదు, అది అమల్లో రాల. 5 ఏళ్ళు మీరు రాజకీయంగా ఎమ్మెల్యేగా ఉండి కూడా ఉద్యమ పంతాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. రాజశేఖర రెడ్డి నుండి ఎలాంటి నిధులు సహకారం అనేది రాలేదు ఆ గవర్నమెంట్. నేను అనేది ఇప్పుడు ఆ నిధులే ఉంటే అందరూ ఆకర్షితులు అయ్యేవారుగా రాజశేఖర రెడ్డికో కాంగ్రెస్ ప్రభుత్వానికో. ఖచ్చితంగా వాళ్ళంతా కూడా 2004 నుంచి 2009 వరకు నేను చెప్తున్నాను, పార్టీ విషయం కాదు, 200 రూపాయల పెన్షన్ ఎక్కగానే చంద్రబాబు నాయుడు గారు కష్టపడి 10 సంవత్సరాలు కష్టపడి 95 నుంచి 2004 వరకు కష్టపడి సంపాదించింది 70ని 200 చేశాడంటే చంద్రబాబు నాయుడు కష్టార్జితం. 200ని 2009 వరకు 1000 రూపాయలు చేయొచ్చు, చేయలే.
ఆయన వ్యక్తిగతంగా మాట్లాడాలంటే ఆయన కొడుక్కి 2009 వరకు సాక్షి టీవీనో సాక్షి పత్రికో లేకపోతే ఓవిలపురం గనులో బయ్యారం గనులు దోసిపెట్టాడు కానీ ప్రజలకు 200 రూపాయలు చేశారని నేను కష్టార్జితం చెప్పమనండి. ఇప్పుడు దళితులు మా పార్టీ లేకపోతే రెడ్లు మా పార్టీ అంటారు. రెడ్డి కులస్తులు అందులో ఈరోజు 1000 రూపాయలు 2000 పెన్షన్ తీసుకోవట్లేదా? లేకపోతే దళితులకి ఎవ్వరికి ఒక్కరికి కూడా లేకుండా చేయట్లేదా? ఎందుకో బైబుల్ పట్టుకునో లేకపోతే మతాన్నో కులాన్నో అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయలేరు. ప్రజలు గమనిస్తున్నారు. పూర్వ రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. మా మతస్థుడు మా కులస్తుడు అనేది పోయింది. ఎవరు దేవుడు అంటే బైబిల్లో చెప్పని, ఖురాన్లో చెప్పని, భగవద్గీతలో చెప్పని దేవుడు అనేవాడు మనుషు రూపంలోనే వస్తాడు. అలాగే అంతకుముందు యేసుప్రభు రాని, రాముడు రాని, ఎవరైనా రాని. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం చూసి వచ్చిన వాళ్ళల్లా దేవుడు చంద్రబాబు నాయుడు గారి రూపంలో రైతు పాలిట మా ప్రజల పాలిట వచ్చాడు. అదేవిధంగా వృద్ధులకి 1000 అన్నది సాధ్యపడదన్న జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పడానికి 1000 చేశాడు, 2000 చేశాడు, 3000 వికలాంగులు చేశాడు. డ్వాక్రామ తల్లికి 10,000 నుంచి 20,000 చేశాడు. రైతు రుణమాఫీ సాధ్యపడదని పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. సాధ్యం చేసి చూపించి మళ్ళీ రైతు పెట్టుబడి కింద ఈరోజు ఇస్తున్నాడు. మ్యాక్సిమం ప్రజలందరూ కూడా మా ఉద్యమాల నుంచి. కానీ నా దురదృష్టం ఏంటంటే 2014కి ఎప్పుడూ గెలవని తెలుగుదేశం నియోజకవర్గాన్ని 2014కి మంచి పౌష్టికమైన సూడిగేదలాగా తయారు చేశాం కార్యకర్తలందరూ కష్టంతో. 2014కి 2009 ముందు కూడా ఇదంతా కాంగ్రెస్ కంచుకోటలో ఉన్నట్టు బద్దలు కొట్టింది. జెడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీకి పునాది వేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా మీరు అనేక పార్టీ అభివృద్ధికి పాటుపడినటువంటి మీకు 2014లో సీటు ఇవ్వడానికి గల కారణాలేంటి? నేను చెప్తున్నాను కదా, సూడిగేదలా తయారు చేసి మా కార్యకర్తలందరూ కూడా మొత్తం అంతా ప్రజలకు పంచుదామని వాళ్ళ ద్వారా వాళ్ళు తినే నైజం నాకు అవినీతి మరక అంటదు. నేను ఖచ్చితంగా మా నాన్నగారు నేర్పిన డిసిప్లిన్ మిలిటరీ ఖచ్చితంగా ఎక్కడా ఇలా చేయవడం తెలియదు. ఇవ్వడమే ఇల్లు గాలిపోయినా లేకపోతే చర్చి కట్టుకున్నా గుడి కట్టుకున్నా లేకపోతే ఒంట్లో బాగోపోయినా ఆ విధంగా సహకారం చేసుకుంటూనే వస్తూ 14కి మాత్రం తెలుగుదేశం నియోజకవర్గం చేస్తా పూర్తి స్థాయిలో. అప్పుడు బోటాబోటీగా గెలిచిన 974 ఓట్లలో 30-40 వేలు మెజార్టీ వచ్చే నియోజకవర్గం కింద తయారు చేసాం కార్యకర్తలు మేము కలిసి. అప్పుడు ఆ రోజుల్లో దీని మీద మళ్ళీ నా మీద ఓడిపోయిన మా గురువుగారు శ్రీనివాస్ గారి కన్ను పడింది. కానీ బీజేపీ పొత్తు అనివార్యం. ఏంటి రాష్ట్ర విభజన జరిగింది, కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం తోడు కావాలని చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న ఉద్దేశంతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఆయనకి 14 సీట్లు బీజేపీకి కేటాయించారు ఫైనల్గా. నిన్న అని కాదు, అది చెప్తున్నాను. మీరు అనేది అలా ఇచ్చే పలం అయితే ముందే సాక్రిఫైస్ చేసి నేను అనాలి కదా. గురువుగారు అనే అభిప్రాయంతో ఇచ్చే పలం అయితే పార్టీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గురువుగారు అనుకున్నప్పుడు గురువుగారి మీద నేను పీఆర్పీ మీద నేను ఎందుకు పోటీ చేయాలి? ఆయన వెనకాల వెళ్ళిపోవచ్చుగా. ఆయన వర్గీయులందరూ మొత్తం టోటల్గా వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న వర్గీయులందరూ కూడా విట్ల గారికి టికెట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ 2009లో కూడా నాకు ఇస్తారనుకుని ఇవ్వట్లేదని పీఆర్పీకి ఆయన వెనకాల వెళ్ళిపోయారు. నేను వెళ్ళలేదే. నేను గెలిపిన ఎంపీపీ వెళ్ళిపోయారు, జెడ్పీటీసీ వెళ్ళిపోయారు. నేను వెళ్ళకుండా ఉండబట్టే నమ్మి 2014లో కూడా చక్కగా మరి నాకు సీటు కన్ఫాము ఇచ్చేసి మాయండి బాబు గారి ఇంటి దగ్గర ఏలూరులో ఓకే అన్నారు. కానీ బీజేపీ పొత్తులో మా గురువు గారు నా మీద ఓడిపోయారు కాబట్టి ఆఖరిసారి నేను ఖచ్చితంగా చెయ్యాలి అని వెంకయ్యనాయుడు గారితో పట్టుబట్టి ఈ టికెటే కావాలంటే సీఎం గారు కొల్లేరు ప్రజలు కానీ మత్స్యకారులు కానీ ఎఫెక్ట్ అవుతుంది, ఈ టికెట్ కాకుండా ఇంకే టికెట్ అని అన్నారు. మేము కూడా అందరూ ఉన్నాం. కాదంటే నేను ఒక్కసారి ఎమ్మెల్యే చేయాలని అడిగి అప్పుడు నన్ను పిలిచి నన్ను కన్విన్స్ చేశారు. వెంకయ్యనాయుడు గారు డైరెక్ట్గా ఐలాపురం హోటల్లో పెద్ద మనిషి అయితే కనుక ఆయన కూడా ఆలోచించాలా. శ్రీనివాస్ గారు కూడా ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. కారణం ఏంటంటే అదే దానికే వస్తున్నా. వెంకయ్యనాయుడు గారు ఐలాపురం మాట ఇచ్చినది, శ్రీనివాస్ గారు మాట ఇచ్చింది, నేను ఒక్కసారే చేస్తాను రమణ అంటే సీఎం గారు తప్పదు రమణ, మన కొల్లేరు రావాలి 3వ కాంటూరు. నువ్వేంటి యాజిటేషన్ కొల్లేరు ప్రజల కోసం రైతుల కోసమే కదా, రైతుల కోసం పోలవరం రావాలా. కనుక కేంద్ర సహకారం ఉండాలి కదా. కాంగ్రెస్ మనకు అన్యాయం చేసింది కదా 18,000 కోట్లతో. కనుక నువ్వు ఖచ్చితంగా త్యాగం చేయాలంటే నాకు ప్రజల కోసం నేను త్యాగం చేయడానికి సిద్ధమే. మా గురువు గారను ఇందాక క్వశ్చన్ చేశారు. మా గురువు గారను కామినేని శ్రీనివాస్ గారు అనే కదా పార్టీ కమిట్మెంట్తో మనం మిత్రపక్షం కోసం త్యాగం చేయమని చేస్తా. కానీ నాకు 3వ కాంటూరు కొల్లేరు కావాలి, ప్లస్ పోలవరం పూర్తవ్వాలి. దాని మీద నాకు రైతులే మెయిన్ ఇంపార్టెంట్ అనే అభిప్రాయం చేత అప్పుడు బాగా పట్టుబడితే ఖచ్చితంగా చేస్తాం. నీకు తీరని అన్యాయం చేసింది నేను చేసినట్లే కనుక ఫస్ట్ ఎమ్మెల్సీ ఇస్తానని సుజనా చౌదరి గారు ఈయన పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. ఫస్ట్ ఎమ్మెల్సీ ఇస్తానని. ఆ విధంగా ఆయన ఎందుకు ఇవ్వలేదు అనేది ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన అనేక రకాల కోణాలతో ఆలోచిస్తారు. దాని మీద నేను క్వశ్చన్ చేయను, ఎందుకంటే ఆయన నాకు ఆరాధ్యం చంద్రబాబు నాయుడు గారు అంటే. కనుక ఆ రోజుల్లో సీఎం పోటీ చేసిన తర్వాతన బీజేపీని అన్ని చోట్ల విమర్శించినా నేను మాత్రం
వయా మీడియా చక్కగా నా పార్టీని నేను కాపాడుకుంటా, పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా. టికెట్ ఇవ్వడంతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అలాంటి మంత్రి పదవిని మధ్యలోనే కామ్రేడ్ సింగ్ గారు ఎదుర్కొన్న పరిస్థితి ఉన్నది. నియోజకవర్గంలో ఆయన మంత్రి పదవి లేకపోవడం వల్ల వెనకబడిపోయిందని చెప్పేసి ఆరోపణ ఉన్నది. దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? నేను దానికైతే నేను మంత్రి పదవి ఉండి మంత్రి గారు చేశారనో, లేకపోతే ఎంపీ గారు చేశారనో, లేకపోతే ఇంకో రకంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే అయితే చేస్తానని కాదు. ఇక్కడ సీఎం గారు మాత్రం ఆ నియోజకవర్గం కాదు, ఈ నియోజకవర్గం కాదు, చూసుకోండి. ఈ నియోజకవర్గంలో 680 కోట్లు దగ్గర 700 కోట్లు అభివృద్ధి జరిగింది. దెందులూరులో కూడా అలాగే జరిగింది, ఉండిలో కూడా అంతే జరిగింది. కానీ మొత్తం టోటల్ మహానుభావుడు యేసుప్రభు ఒక రెట్టిని వేల మందికి లక్షల మందికి ఎలా పంచాడో, మరి ఇంత అప్పుల బాధ తెలియకుండా సంక్షేమ పథకాలే కాకుండా మనకి ఈ విధంగా నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడా లేని దళితులకి సంక్షేమ పథకాలు, సిమెంట్ రోడ్లు ఇవన్నీ వేసి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, బీసీలకి ఆదరణ ఇవన్నీ పెట్టి చేసి ఈ విధంగా మళ్ళీ పార్టీని కాపాడుకున్నారు. ఇప్పుడు పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందని ఇప్పుడు మొన్నటిదాకా స్తబ్దతగా ఉన్న లీడర్లు ఎవరైతే ఇప్పుడు పుల్ల మొక్క పెట్టినా గెలుస్తుంది 2019లో అని ఇప్పుడు నాకు కావాలని టికెట్ ఆశిస్తున్నారు. కానీ 2014 నుంచి ఇప్పుడు దాకా కనపడలే నాయకులు ఎవరు? కొంతమంది. నేను అనేది అది స్తబ్దతగా గోడ మీద పిల్లువాటంగా చూసే నాయకులు కాదు, ప్రజలు గమనించారు. ప్రజా సర్వే జరిగింది కనుక సీఎం గారు రేపు మాకు పార్లమెంట్ నియోజకవర్గం మీటి పెడుతున్నారు 26వ తారీఖు. ఆయన ప్రజాదరణ పొందిన నాయకుడు ఎవరికి ఇచ్చినా, నేను అప్పుడు విఠల్ గారికి ఇచ్చినా చేశా. 2014లో టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా నినాదంతో గెలుపొందింది. అదేవిధంగా బాబు వస్తే జాబ్ వస్తుంది, జాబు కావాలంటే బాబు రావాలని చెప్పి నినాదంతో ప్రజలందరూ మీకు మగ్గు చూపారు. ఇటు ప్రత్యేక హోదా రాలేదు, యువతకు ఉపాధి అనేది రాలేదు. దానిలో ప్రభుత్వం విఫలమైందని అనుకోవచ్చు. ఖచ్చితంగా మీరు అన్న క్వశ్చనే నేను దానికి సమాధానం ఖచ్చితంగా చెప్తాను. సమాధానం చెప్పకుండా చెప్పను. 16,000 కోట్ల 16,000 కోట్ల అప్పు మనకి చూపించి ఉండడానికి ఇల్లు రాజధాని, అదేవిధంగా మనకి 16,000 కోట్ల ప్లస్ కేసీఆర్కి ఇచ్చింది, సౌతాలి ప్రేమ చూపించింది సోనియా గాంధీ. అందుకు మేము విడిపోయి బీజేపీ పొత్తు చూపించుకున్నాం. ఆయనతో మన సత్సంబంధాలు కలుపుకున్నాం. ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకున్నాం అనుకున్నాం, కలిసి జీవించాం. కనుక ఆ రోజుల్లో ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలని వెంకయ్య నాయుడు అన్నారు, అరుణ్ జైట్లీ గారు అన్నారు. ఆ నమ్మకం చేత మనం వీళ్ళని నమ్మొచ్చు, మనకి దేశ రాష్ట్ర శ్రేయోభిలాష్ అని శ్రేయోభి మెయిన్ అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నప్పుడు అది తీసుకుంటూనే కేంద్రంతో ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం వడ్డానం కొంటాను, భార్య పెళ్ళి అయిన తర్వాత అంటారు కదా, లేదా వచ్చే సంవత్సరం పట్టు చీర కొంటాను అంటూ మోసం చేసుకుంటూ వచ్చింది బీజేపీ. మనకు రావాల్సిన పద్ధతి ప్రకారము 44% మాత్రం ఇచ్చారు, అదనంగా కేటాయించలేదు. ఇప్పుడు నేను ఇదే చెప్పాను, భార్యాభర్తల సంబంధం, భార్యాభర్తల సంబంధం గురించి చెప్పాను. కనీసం వడ్డానం కాకపోతే నక్లీస్ అన్న చేయిస్తాడని చెప్పి ఏదంటే మరి పూర్తి మెజార్టీ ఉంది. లేకపోతే మా బాస్కి కనుక మా చంద్రబాబు నాయుడు గారికి వాజ్పేయి టైంలో ఉన్నట్టు కీ రోలు వాళ్ళు బోటాబోటీగా ఉంటే ఎక్కడ రోల్ ఆడించా అక్కడ ఆడించేవాడు. అటువంటిది వాళ్ళు పూర్తి మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి ఇప్పుడు మంచి బలవంతులైన భర్త మీద భార్య దెబ్బలాడలేదు కదా. అందుకని ఆయన బలంగా ఉన్నాడు కాబట్టి మనం పోరాటం చేయలేక కనీసం నక్లెస్ అన్న కొనిస్తాడని కాకా పట్టుకున్నాం. 4 సంవత్సరాలు చూసాం, మీరు అర్థం చేసుకోవాలి. 4 సంవత్సరాలు చూసిన తర్వాత ఇంకా నక్లెస్ లేదు, ఆ వడ్డానము లేదు, ఏది లేదని అప్పుడు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. మొన్న అవంతి శ్రీనివాస్ అన్నాడు 4.5 సంవత్సరాలు వాళ్ళతో కాపురం చేశారు, 4 సంవత్సరాలు అయినా బుద్ధి లేదని. మరి ఈయన ఏ ఉద్దేశంతో 4.5 సంవత్సరాలు అవంతి శ్రీని గారు చేశారు తెలుగుదేశంలోకి వచ్చి? ఆయనకి బుద్ధి లేదా? ఇటువంటి సొంతంగా ఊరు దాడి రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసుకోవడం కాదు, వాళ్ళు మోసం చేశారు. అయినా సరే సంక్షేమ పథకాలు ఆపలేదు, అభివృద్ధి ఆపలేదు. మీరన్నది అప్పులు పాలైపోతే తండ్రి ఏమంటాడు, అయ్యా 15,000 అప్పు ఉంది లేదా 1,50,000 అప్పు ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మన రైతు వారీగా. ఈ సంవత్సరం నేను మీకు సంక్షేమ పథకాలు ఇస్తాను, నెక్స్ట్ సంవత్సరం మోటార్ సైకిల్ కొంటాను, నెక్స్ట్ సంవత్సరం ఉద్యోగాలు ఇస్తాను. అలా క్రమబద్ధీకరణ వరుస పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా పట్టుసీమ కట్టాం, పోలవరం కడుతున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, 1 by 1 రాజధాని కట్టి ఉద్యోగాలు ఇస్తాం. ప్రత్యేక హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా మక్కువ ధైర్యంతో ఈయన ఈ స్థాయికి నిలబెట్టి అన్నమాట జగన్ సాధ్యపడదు అన్నదాన్ని సాధ్యం చేసి చూపించి రెట్టింపు చేశాడు. 2014లో బీజేపీ గవర్నమెంట్తో మీరు కలిసి వెళ్ళారు, ఇప్పుడు కాంగ్రెస్తో కలిసి వెళ్ళే పరిస్థితి ఉన్నది. నియోజకవర్గానికి వస్తే అప్పుడు బీజేపీ కోసం సీటు కైగిలూరు నుంచి త్యాగం చేశారు. రేపు పొద్దున కాంగ్రెస్ పొత్తు కలుపుకొని ఈ సీటు త్యాగం చేయమంటే మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ మంచి క్వశ్చన్ అడిగారు మీరు. దానికి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అవగాహన ఉంది. అప్పుడంటే బీజేపీ పొత్తులో
కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా ఉండి బీజేపీతో పొత్తు పెట్టుకుని మమ్మల్ని ఎవ్వరూ మనం ఆక్షేపించలే. ఖచ్చితంగా మన తెలుగుదేశం ఓటే, లేకపోతే బీజేపీకి ఇక్కడ ఎప్పుడు చూడండి సార్, ఎప్పుడు పోలైనా 1500, 2000 లోపు పోతుంటాయి ఇక్కడ బీజేపీ ఓట్స్ ఎన్ని సంవత్సరాల నుంచి పోటీ చేసిన. కానీ 30,000, 22,000, 24,000 మెజార్టీ వచ్చిందంటే టీడీపీ ఓటింగ్. చంద్రబాబు నాయుడు 2000 ఓటింగ్ నియోజకవర్గం నుండి బీజేపీ టికెట్ ఆయనకి ఎలా కేటాయించారంట? ఎస్, నాతో హామీ తీసుకున్నారు, ఎమ్మెల్సీ ఇస్తాను నువ్వు చెయ్యాలి రమణ అంటే కార్యకర్తలందరితో నేను ఒట్టేయించుకున్నా, ప్రమాణం చేసి మనకి ప్రజల శ్రేయస్సే కావాలి, కేంద్రం వస్తే మీ అందరూ బాగుపడతారు, ఇటు కొల్లేరు వస్తుంది, పోలవరం ఇస్తానంటున్నారు కనుక రైతులందరూ బాగుంటారని. పోలవరం ఎంత జాప్యం చేస్తున్నారు, అయినా ఇంతలోపు రైతులు ఆవేదన పడకూడదని ఖచ్చితంగా పట్టిసీమ కట్టి 3-4 సంవత్సరాల నుంచి ఆదుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇంత కరువు కాలంలో కూడా. లేదా రైతులందరూ కూడా వ్యవసాయం దండగానే ఎవరు. నియోజకవర్గంలో మీకు వెన్నంటి ఉన్నటువంటి వడ్డీ కులస్తులే కానీ కొల్లేరు ప్రజలే కానీ మీ వెనకాల ఎందుకున్నారంటే 5వ కాండర్ నుండి 3వ కాండర్కి కుదిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో హామీ ఇప్పించారు. ఆ హామీని నమ్మారు, ఆ హామీ నెరవేరలేదు. అదేవిధంగా జిరాయితీ భూముల విషయంలో కాంపన్సేషన్ ఇస్తానన్నారు, అది నెరవేరలేదు. ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో ఎక్కువగా నష్టపోతాం అని తెలిసి కూడా వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్ముకున్నారు. అదే సమయంలో వేసవకాలం వస్తే ఉప్పుటేరు నుంచి వచ్చేటట్టు ఉప్పు నీరు రావడానికి ఇక్కడ రెగ్యులేటరీ కడతానని చెప్పారు. ఈ 3 ప్రధానమైన హామీలని తెలుగుదేశం పార్టీ విస్మరించింది అనేది విమర్శలు వస్తూ ఉంది. ఇది మీరు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మీ మీడియా ద్వారా. ఇది రామ్సార్ సదస్సులో 73లోనే మనకి కొల్లేరు లేక్ కింద గుర్తించారు, ఇప్పుడు ఇది కాదు. కనుక రామ్సార్ సదస్సులో గుర్తించిన తర్వాత ఇది కేంద్రం పరిధిలో ఉంది, అంది ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్, దానికి అధ్యక్షుడు, ఇది వైల్డ్ లైఫ్కి. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ కింద అప్పుడే మనకి ఇది హ్యాండ్ ఓవర్ చేశారు ఇందిరాగాంధీ సమయంలోనే. అప్పటి నుంచి సీఎం గారు సహకరించుకుంటూ వచ్చారు, కానీ చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ధ్వంసం చేయలేదు సుమా. కానీ ఈ కొల్లేరును కాపాడతానని నరేంద్ర మోడీ గారు భీమవరంలో వచ్చినప్పుడు కొల్లేరు ప్రజలందరికీ హామీ ఇచ్చాడు, 3వ కాంటూర్ చేస్తాను, లేకపోతే జిరాయితీ రైతుల్ని, డిఫామ్ రైతులను ఆదుకుంటానని చెప్పింది నరేంద్ర మోడీ. కొల్లేరు కోసం ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే, కాబోయే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే అది వేదం. ఆ రోజు ఎందుకు మనకి చట్టంలో మన్మోహన్ సింగ్ మాట్లాడాడు ప్రత్యేక హోదా అని చెప్పి, అది వీళ్ళు తప్పారనే కదా మనం విడాకులు తీసుకున్నాం. అదేవిధంగా ఆయన ప్రైమ్ మినిస్టర్ నోటంటే వచ్చింది వేదం, ఆయన ఏది మాట్లాడినా ఆశతోసి మాట్లాడాలి, ఓ పార్టీ తరపున కాదు. కనుక ఆయన మాట్లాడి చెప్తానంటే నమ్మి మేము అందరం ఓట్లేసాం, కొల్లేరు వచ్చేస్తుందంట, మత్స్యకారులకి అన్ని రకాలుగా ఉపాధి దొరుకుతుందంట అన్న ఉద్దేశంతో ఓట్లేసాం. కానీ నమ్మిన నాయకుడే, మా తప్పు లేదు, యునానిమస్గా రిజల్యూషన్ పాస్ చేసి 2 సార్లు అసెంబ్లీలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు మా అందరినీ పిలిచి 2 సార్లు కేంద్రానికి పంపితే ఈ కొల్లేరు ఇస్తే కొల్లేరు ప్రజలందరూ మళ్ళీ టీడీపీకే వేస్తారు, మత్స్యకారులు కానీ రైతులు కానీ. కనుక వీడికి పేరు వస్తుంది, టీడీపీకి చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది అని తొక్కిపెట్టి కూర్చున్నాడు అక్కడ నరేంద్ర మోడీ గారు. ఇది సత్యం, నా దగ్గర ఎక్కడ ఫైల్ ఉందో తెలుసు, ఆ బోర్డులో ఎందుకు పెడతలేదో తెలుసు. వెంకయ్య నాయుడు గారి విషయం వస్తే ఆయన హామీ ఇచ్చి ఆయన లూప్ లైన్లో పెట్టారు, ఆయన ఇందులో జోక్యం చేసుకునే పరిస్థితి లేకుండా చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా సహకరించారు. కానీ ఈరోజు అన్న ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు, వెంకయ్య నాయుడు గారు చెప్పిన పదవి కేంద్ర మంత్రి చేశాడు. శ్రీనివాస్ గారు కూడా నాది బాధ్యత అని కొల్లేరు ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎందుకంటే పార్టీని కాపాడడానికి ఒక మంచి నాయకత్వం అనేది లేకోకుండా 1 సైడ్ ఆర్మీ కింద శ్రీనివాస్ గారికి ఇస్తే, అయినా సరే సొంత నిధులతో పార్టీ కేడర్ని కాపాడుకుంటా ఇప్పుడు వరకు కూడా అప్డేట్ 2004 నుంచి ఇప్పుడు వరకు నేను ప్రతిపక్షమే, ఇక్కడ కూడా ప్రతిపక్షమే. ఇప్పుడు అంత పెద్ద పోలవరం నిర్మిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి రెగ్యులేటర్ అనేది చాలా చిన్న విషయం, అది ఎందుకు ప్రతిపాదన ముందుకు తీసుకెళ్ళలేదు? సుమారు అది 120 కోట్లు, మీరు అర్థం చేసుకోవాలా. 120 కోట్లలో దానికి శంకుస్థాపన ప్రారంభోత్సవం అనే ప్రపోజల్ అనే పెట్టిన పరిస్థితి. దానికైతే కనుక ఆయన ఓవర్లుగా చెప్పారు, మనం ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టామంటే అది 100% అవ్వాల్సిందే. మేము కూడా అదే చెప్పాం. మనం ఏదో ఎలక్షన్ ముందు మబ్బి పెట్టడానికి కొల్లేరు ప్రజల మబ్బి పడే పరిస్థితి కాదు సార్. మీ నాయకత్వాన్ని పూర్తిగా నమ్మారు, కావాలంటే మన సభ్యత్వాలు చూసుకోండి. యునానిమస్గా 100% సభ్యత్వాలు చేశారు లంక ప్రజలు, మత్స్యకారులు కానీ. ఎక్కడా లేని విధంగా ఒక ఎమ్మెల్యేలు చేయని విధంగా నా జిల్లాలో నేను చేశాను. ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అన్ని సభ్యత్వాలు అవ్వాలి. ఎమ్మెల్యే లేకపోయినా బీజేపీ కింద నేను సాప కింద నీరు కింద పార్టీని కాపాడుకుంటూ, కేడర్ని కాపాడుకుంటూ ఇప్పుడు దాకా వచ్చాను కాబట్టి సభ్యత్వాలు పర్ఫెక్ట్గా జరిగినాయి. కనుక రెగ్యులేటర్ విషయంలో 100% రెగ్యులేటర్కి కేంద్ర పర్యావరణ మనకి పర్మిషన్ కూడా కావాలండి. మనకు కేవలం కొల్లేటికోట వంతెన కోసమే నానా తిప్పలు పెట్టారు, అది మొన్న వచ్చింది పర్మిషన్. దీనికి సంబంధించి వైల్డ్ లైఫ్కి సంబంధించి 5 అడుగులు నీళ్ళు నిలబెట్టాలి అనేదానికి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకుండా అది కేంద్ర ప్రభుత్వానికి రాశాం.
కేంద్ర ప్రభుత్వం కూడా మీరు అన్నట్లుగా 3వ కాంటూరు ఎలా తొక్కిపెట్టారు, ఇది అలాగే తొక్కిపెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి ఆఫ్టర్ల్ ఏది రంజాన్ తోప, క్రిస్మస్ గిఫ్టు, సంక్రాంతి కానికి ఇచ్చినంత ఉండదు మాకు ఇచ్చేది. ఇంతమంది లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా 7 లక్షల మంది ఆధారపడి ఉన్నారు కొల్లేరు మీద. వాళ్ళందరికీ దళితులు, ఎస్సీలు, బీసీలు అక్కడ మ్యాక్సిమం ఉన్నది. ఇప్పుడు ఇదే అంశం మీద మీరు గతంలో ఏలూరులో జరిగినటువంటి సభలో మీ వేషధారణ మార్చి చేశారు. అప్పుడు ఎలాంటి రిజల్ట్ వచ్చిందని? నేను రిజల్ట్ అనేది మా వాళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదో ఓట్ల రాజకీయం కాదు. నేను చక్కగా స్లిమ్గా ఉండి నా నైజం చిన్నప్పటి నుంచి ఇన్షర్ట్ చేయడం, డిగ్రీ చేసిన దగ్గర ఇన్షర్ట్ చేసుకుంటూ ఉంటూ శుభ్రంగా నీట్గా సన్నగా ఉండి గన్మెన్ వెనకాల ఉన్నాడు. నేను సుప్రీంకోర్టు మేము వేసిందే అజీజ్ కమిటీ అని వేసాం. అజీజ్ కమిటీ అనేది ఆయన వేశారు కాబట్టి వచ్చారు. వచ్చిన తర్వాతన మా వాళ్ళందరూ కొల్లేరు ప్రజలందరూ వచ్చారు, ఆడపిల్లలు మగపిల్లలు. వాళ్ళందరూ నాగరికంగా కొల్లేరు వచ్చిన తర్వాత నాగరికంగా ఉండి చక్కగా మంచి చీరలు, ఏదో ఒక నెక్లెసో లేకపోతే ఒక మంగళసూత్రమో కట్టుకుని నీట్గా, మా వాళ్ళేమో మంచి బట్టలు వేసుకుని ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చి నీట్గా అలా కూర్చున్నారు. వాళ్ళకి తెలియదు కదా మంత్రులు వస్తున్నారంటే నీట్గా ఉండాలి, మీడియా వాళ్ళు వస్తున్నారు, ఎక్కడి నుంచో కేంద్రం నుంచి వస్తున్నారు అన్న ఉద్దేశంతో చక్కగా స్నానాలు చేసి నీట్గా ఉన్నారు. వీళ్ళని చూసిన తర్వాత అజీజ్ కమిటీకి ఒక అభిప్రాయం కలిగింది. నేను ఆ స్టేజ్ మీద ఉన్నాను. అజీజ్ కమిటీకి ఒక అభిప్రాయం కలిగి వాళ్ళు అంటున్నారు, కొల్లేరు కొట్టేసిన తర్వాత దెబ్బతిన్నారు అంటున్నారు కదా వీళ్ళు ఇంత చక్కగా నీట్గా ఉన్నారు, ఆయనకి మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, డాబాలు కట్టుకున్నారు, వీళ్ళకి ఇంకేంటి లోటు అని అడిగారు. అప్పుడు కొట్టి సంవత్సరాలే అయ్యింది, వీళ్ళకి లోటు ఏంటి అని అడిగారు. అప్పుడు వీళ్ళకి అర్థం కాలే, మా వాళ్ళు ఏదో చెప్తున్నారు కొల్లేరు కొట్టేసిన తర్వాత ఇదని. నేను అలా కాదు, వెంటనే వెనక్కి వెళ్ళి గోసి పెట్టుకుని మత్స్యకారులాగా పూర్వం ఇలా ఉండేవాళ్ళం సార్, మేము ఇలాగా జలగలు పట్టుకుని మామూలులో ఏటాడుకొని అలా సిసురువాలు వేసి మత్స్యకారుల కింద ఏటాడుకుని జీవనోపాధి లేక అప్పుడు కొల్లేరులో నీళ్లు లేక ఇలాలాడుతుంటే జలగం వెంగళరావు గారు పుణ్యం అంటూ మనకి కొల్లేరులో వీళ్ళకి చేపల చెరువులు తవ్వించాలని జపాన్ని ఒరిస్సాని ప్రాతిపదిక తీసుకుని లేక్లో చెరువులు తవ్వించారు. అప్పుడు రామ్సార్ సదస్సులో లేక్ కింద ఉన్నా సరే అప్పుడు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్తో తవ్వించేశారు. తవ్వించి పేద ప్రజలకు తవ్వకపోతే జైల్లో పెట్టారు. అప్పటి నుంచి వీళ్ళ జీవనశైలి మారింది. గోసి పెట్టుకున్న దగ్గర నుంచి చేపల చెరువుల మీద ఆదాయం రావడంతో ప్రతి ఒక్కరు ఒక రైతుగా మన మంచి నాగరికంగా పెరిగి చక్కగా ప్యాంటు షర్టు నగల మంచి బట్టలు. నేను కూడా కొల్లేరు ప్రజలు నేను కూడా కొల్లేరు పెట్టిన కాబట్టి నేను ఆ విధంగా అక్కడ ఉండి అభివృద్ధి చెందకపోతే నేను ఎమ్మెల్యే కింద జెడ్పీటీసీ కింద అయ్యాను. కొల్లేరు చెరువుల యొక్క ప్రభావమే మీరు అర్థం చేసుకోండి. అందుకనే నీట్గా తయారయ్యారు సార్. పూర్వం అయితే గనక కొల్లేరు లేనప్పుడు ఇలా ఉండేవాళ్ళం, గోసి పెట్టుకుని అనాగరికంగా ఆడపిల్లలకి రవికలు కూడా ఉండేవి కాదు, ఆ విధంగా ఉండేవాళ్ళం. కొల్లేరు కొట్టక ముందు వరకు ఇది జీవన శైలి. మీరు కొల్లేరు కొట్టేశారు, నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోతాం మేము. మళ్ళీ గోసీలు, మళ్ళీ మామూలు ఆ ధోనులు. అంటే మీకు ఏదైతే అండమాన్లో ట్రైబల్స్ ఉన్నారు, విదేశీయులు వచ్చి ఫోటోలు దిగారు, వాళ్ళు గంతులు వేస్తుంటే గోసీలు పెట్టుకుని విదేశీయులు వచ్చి తీస్తే పెద్ద వైరల్ అయిపోయింది. అలాగే మా ప్రజలు కూడా గోసీలు పెట్టుకుని ధోనుల మీద అయితే విదేశీ టూరిస్టులు వచ్చి చక్కగా ఫోటోలు తీస్తే మీరు ఆనందిస్తారు. అంతేగాని మీ పిల్లల్లాగా మేము ఎదగాలి, మీకులాగా ఎమ్మెల్యేలు అవ్వాలని మాత్రం మీ జడ్జిలకు కానీ మా రాజకీయ నాయకులకు కానీ అనిపించట్లేదు కదా సార్. పూర్వవైభవం వల్ల మళ్ళీ అక్కడ గెంటుతారా మమ్మల్ని అంటే మీకు 100 పేజీలు నోట్ అవసరం లేదు సార్. మీకు ఎమ్మెల్యే గారు మీరు ఇచ్చింది చాలు, ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉందని మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది ఎక్సలెంట్గా ఉందని చెప్పారు. ప్రజెంటేషన్ ఇచ్చారు, సక్సెస్ఫుల్ ప్రజెంటేషన్. సీఎం గారు ఫోన్ చేసి ఎక్సలెంట్ ప్రజెంటేషన్ నేషనల్ మీడియాలో వచ్చింది. పూర్వ స్థితిగతులకి వెనక్కి వెళ్ళిపోతాయి చెరువులు కొట్టేత్తని. దాని అర్థం ఏంటి? నేను ఓట్ల మైలేజ్ కోసం చేశానా? సిగ్గు విడిచి చేయలేదే. మా జీవన స్థితిగతి అది. మా నాన్నలు మా తాతలు పెట్టుకున్నారు అలాగా గోసలు. కనుక మేము కూడా అదే వృత్తి. అంతేగాని ఈరోజు కులం అంటే చెప్పుకోవడానికి భయపడతారు. ఏ కులం అంటే వడ్డేలా లేకపోతే మత్స్యకారులా అని చెప్పుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. మేము అక్కడి నుంచి వచ్చాము. వేల కోట్లు సంపాదించిన వాళ్ళు, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కూడా ఈ కులాల్లో. ఎస్సీలు ఉన్నారు. అంబేద్కర్ రిజర్వేషన్ పెట్టాడు, ఇంకా రిజర్వేషన్ వచ్చేస్తుంది. అందులో కలెక్టర్ లైన్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, 100 కోట్ల ఆస్తిపరులు ఉన్నారు. కనుక సామాజికంగా పెరిగారు. ఇంకా ఆర్థికంగా పెరగవచ్చు కానీ సామాజికంగా పెరగాలన్న ఉద్దేశంతోనే మా ఉద్దేశం. ఎందుకంటే కులాన్ని ఆ కులం కిందే చూస్తున్నారు, లేకపోతే ఎస్సీలను చూస్తున్నారు, మమ్మల్ని ఒడ్డోళ్ళని చూస్తున్నారు, ఒడ్రోళ్ళని చూస్తున్నారు. ఇవన్నీ తగ్గించాలన్న ఉద్దేశంలో ఆర్థిక అసమానతలు లేకుండా సీఎం గారు ఈరోజు సంక్షేమ పథకాలు పెట్టి మమ్మల్ని కూడా పైకి తీసుకురావడానికి, కొల్లేరు ప్రజలు డోక్రాల్లో రుణం ఇవ్వడం వలన ప్రతి ఒక్క మహిళ ఆ రుణాన్ని వ్యాపారం చేసుకుని వడ్డీకి ఇచ్చో ఆ అమ్మాయి కూడా సంవత్సరానికి 24,000 20,000 సంపాదించుకుంటుంది. ₹1,00,000 ఉచితంగా వడ్డీ ఇవ్వడం, రుణం ఇవ్వడం వలన. అదేవిధంగా వాళ్ళ రుణానికి సంబంధించి మళ్ళీ 20,000 అదనంగా పసుపు కుంకుమ ఇచ్చారు. అందుకనే మాకు ఒక నమ్మకం. ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి వేస్తారు ఓటు. మెయిన్ ఇంపార్టెంట్ మా కొల్లేరు ప్రజలు కూడా సీఎం గారికి కరెక్ట్గా
పోటాపోటీగా సెంట్రల్ గవర్నమెంట్ వస్తే మనోడు కింగ్ మేకర్ కనుక తిప్పుతాడు. ఇప్పుడు వాళ్ళకి బాగా బలిసిన ఆంబోదు కాబట్టి మనోడు వెళ్ళలేకపోయాడు. కనుక అటువంటి అవకాశం మళ్ళీ వాజ్పేయి గారు లాంటి అవకాశం మనకు వస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ కొల్లేరు సాధించి తీరుతారన్న ఉద్దేశంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒకటినే కొల్లేరు ప్రజలు, మా నియోజకవర్గ ప్రజలు కూడా ఉన్నారు. నియోజకవర్గ రాజకీయాల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ దూర నాగేశ్వరరావు గారు గత 5 ఏళ్ళుగా ఆయన కృషి చేస్తానన్నారు. కాపు సామాజిక వర్గం 40,000 ఓట్లు, ఎస్సీ సామాజిక వర్గం 40,000 ఓట్లతో నేను బలంగా ఉన్నాను, రాబోయేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు. దాని మీద మీ కామెంట్? ఎస్, ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. కులాన్ని నమ్ముకున్న ఎవడో బతికి బట్టగట్టలేదు. ఒక కులమానో లేకపోతే ఒక మతమానో ఏంటండి, ఎస్సీలందరూ దేనికి ఓటేయాలి? ఆఫ్టర్ ఆల్ 200 పెన్షన్ ఇచ్చి మీరు దోసుకుని ఎస్సీ సబ్ ప్లాన్ కింద 8,000 కోట్లు బడ్జెట్ పెట్టి ఇడుపులపాయలో తీసుకెళ్ళిపోయి ఎస్సీలు భూములు అసైన్ ల్యాండ్స్ ఇడుపులపాయలో నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు 1600 ఎకరం దళితుల భూములు ఆక్రమించుకున్నాడని అసెంబ్లీలో ఒప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అయ్యా మా చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్నగారు తెలుసో తెలియక ఆక్రమించుకున్నాడు, దాని మీద టేక్ సెట్లు వేసుకుని అన్నీ వేసుకుని అభివృద్ధి చెందాము, ఆ రోజు దోసుకున్న ప్రజలు ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్ వెనక్కి ఇచ్చేస్తున్నానని ఒప్పుకున్నాడు. అంటే అప్పటి నుంచి దాని మీద సంపాదన ఇవ్వలే ఆయన. బ్యాంకులో 1 కోటి రూపాయలు దోసుకుంటాం, 1000 కోట్లు సంపాదిస్తుంది దాని మీద. అప్పుడు ఏదో తెలుసో తెలియక మా నాన్నగారు 1 కోటి రూపాయలు దోసుకున్నాడు, 1 కోటి రూపాయలు ఇస్తే సరిపోద్దా? అప్పుడు దాకా జీవనశైలి పెరగాలనే కదా ఉద్దేశంతో అసైన్ ల్యాండ్ ఇచ్చింది. అందుకే అవి తొంగలో తొక్కింది రాజశేఖర రెడ్డి. దళితులు ఎందుకు వేయాలండి ఓటు? ఈరోజు 200 రూపాయలు పెన్షనే ఇచ్చి మమాంతులు చేసుకున్నాడు. ఎస్సీలకి 30,000, పోనీ ఎస్సీలకి ఏమన్నా 40,000 50,000 ఇచ్చాడా? ఎస్సీలకి 30,000, బీసీలకి 30,000, ఓసీల్లో ఉన్నత వర్గాలకి పేదవాళ్ళకి బిలో ప్రావర్టీలో 30,000. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదే, 200ని 1000 రూపాయలు చేశాడు. ఆయనలాగా టీవీలో అయిపెట్ట 200 ఉంచలే, 1000ని 2000 చేశాడు ఎస్సీలు ప్రతి పేదవాడికి. అప్పుడు 60% పెన్షన్ ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి. ఒకటి చచ్చిపోతే ఇంకొకటి ఇచ్చేవాళ్ళం నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 100% అర్హులైన వికలాంగుడికి, వృద్ధులకి, వితంతువులకి ఎక్కడ లేని 14 రకాల పెన్షన్లు ఇస్తున్నాం, ఒంటరి మహిళతో సహా. నిరుద్యోగ భృతి ఇస్తున్నాం సాధ్యపడకపోయినా ఇంత కరువు కాలంలో. ఈ విధంగా చేసుకుంటూ మనకి ఇప్పుడు అప్పుల్లో ఉండి కూడా తెలియకుండా చక్కగా ఇవన్నీ నడుపుకుంటూ వచ్చాడు. నాకు కమ్యూనిటీలో ఇంతవరకు మీరు అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఈ నియోజకవర్గం బాపిరాజు గారి టైం నుంచి, ఎందుకంటే అలా పడిపోయింది. 83లో దెబ్బ అయిపోవడమే అయిపోయింది. అప్పటి నుంచి రాలే, పుంజుకోనివ్వలే. అప్పటి నుంచి నాకు తెలుసున్నంత వరకు నేను వచ్చిన తర్వాతన తెలుగుదేశం నియోజకవర్గం అయింది. మాకు దగ్గర సామాజిక వర్గం ఎస్సీస్. అరే అంతకుముందు పరిస్థితి వేరు, మన పేదవాళ్ళు బాగా పట్టించుకుని మన అందరికీ కూడా అందుబాటులో ఉండి మన సమస్యలను చక్కగా పరిశీలిస్తున్నాడు అనే ఉద్దేశంతో ఎస్సీస్ ఎప్పుడు లేని విధంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలను గెలిపించుకున్నారే. మరి ఎస్సీస్ పూర్తిగా మండవేలి మండలం ఉంది, 29 పంచాయతీ 18 పంచాయతీలు ఎస్సీ రిజర్వ్డ్. మరి మొత్తం అన్నింటిలో నేను ఎంపీటీసీలు గెలిచాను. కారణం ఏంటి? ఇప్పుడు సభ్యత్వాలు ఉన్నాయి. ఇంతకుముందు 10-15 సభ్యత్వాలు ఎస్సీ గ్రామాల్లో చేసుకోలేకపోయేవాళ్ళం. ఇప్పుడు నాకు 50% పైనే ఎస్సీస్ విలేజ్లో సభ్యత్వాలు జాయిన్ అయ్యారు. కాపులు ఉన్నారు, కాపులు విలేజ్ అంటున్నారు, సామాజిక వర్గం నాదని. సామాజిక వర్గం చూసేపాళ్ళం అయితే మనకి 2014 ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగినాయి కదా. కాపు సామాజిక వర్గం చూసుకోవాలి, అక్కడ పీఆర్పీ లేకపోతే వాళ్ళని చూసుకోవాలి వైఎస్ఆర్సీపీని. అలా చేయలే. కోరుకొల్లు పూర్తిగా 80% కాపు సామాజిక వర్గం ఉంది, అందులో స్థానరుద్రవరం ఉంది, అదేవిధంగా మిగిలిన విలేజ్ ఉంది. అందులో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కాపు సామాజిక వర్గంలో 2 ఎంపీటీసీలు గెలిచాం. ఇక్కడ ఒక ఎంపీటీసీ గెలిచాం కాపులు పూర్తిగా. అంటే దాని అర్థం ఏంటి? కులాన్ని బట్టి లేదు, వ్యక్తిని బట్టి. అదేవిధంగా ఇప్పుడు నియోజకవర్గంలో 40,000 మంది, దాదాపు 40,000 మంది యాదవ సామాజిక వర్గం ఉంది. అలసాని శ్రీనివాసరావు గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గంలో చైతన్యం తీసుకురావడానికి నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీకి అక్కడ వచ్చి మాకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేశాడు కాబట్టి ఇక్కడ మేము టీడీపీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ ప్రభావం మీ నియోజకవర్గం నుండి ఎలా పడుతుంది? ఇప్పుడు దేవుణ్ణి మొక్కేంతరానే మనకి సమస్యలు సాల్వ్ అవ్వవు. కానీ నేను సెంటిమెంట్ మీద మాట్లాడను. దేవుడిని మొక్కడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. ఓకే, దేవుడిని మొక్కడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. కానీ దేవుడు తీసుకొచ్చి 1,00,000 రూపాయలు పోయాడు మనకి. మనోధైర్యం పెరిగి మన మీద మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్న ఆత్మహత్యలు చేసుకోకుండా, లేదా తప్పుదారి పట్టకుండా, వ్యసనాలు లోనవ్వకుండా దేవుడిని నమ్ముకుంటే మంచి మార్గంలో నడిచి మళ్ళీ పోయిందని తిరిగి తెచ్చుకుంటాం. అలాగే నష్టపోయి దేవుడా నాయనా అని మనం గాలి కుదిలేయలే. ప్రజలందరూ కష్టపడ్డారు, మనకి అధికారులు కష్టపడ్డారు, రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో.
కనుక ఆయన వచ్చి మనకు అన్యాయం చేసి తెలంగాణ మాది మీరు పొండని మెడపెట్టి గెంటారు. గెంటినోళ్ళు వచ్చి మనకు అన్యాయం చేసిన తెలంగాణలో వచ్చి మీరు పూర్తిగా సంవత్సరానికి 16,000 కోట్లు మా కష్టార్జితం మా రైతులు పండించిన డబ్బుతో మీరు హైటెక్ సిటీ అక్కడ కట్టించుకుని మీరు 16,000 కోట్ల అప్పు లాభాలతో ఉండి మేము ఇంకా అడుక్కుంటుంటే హైటెక్ సిటీ మాకు సరైన నీళ్లు లేకుండా అడుక్కుంటుంటే మా మీదకి వచ్చి బ్రిటిష్ వాళ్ళ పాలనలాగా మీరు వచ్చి ఇక్కడ దండయాత్ర చేస్తానంటే మా ప్రజలు అంతటి వాళ్ళు కాదు. అల్లూరు సీతారామరాజుకున్న పౌరుషం ఉంది, అర్థమైందండి. మిగిలిన మా అంబేద్కర్లో ఇచ్చిన రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగా వెళ్తాం. ఏదైతే చట్టంలో ఏదైతే చేసామో అవన్నీ కూడా సంక్షేమ పథకాలు కానీ లేదా కార్పొరేషన్లు కానీ సబ్ ప్లాన్లు కానీ పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నాం. కనుక ఈయన మానేసి తెలంగాణలో ఏది మన పాలిచ్చే పాడిగేదన మానేసి దున్నపోతుని నమ్ముకున్నట్టు కేసీఆర్ని నమ్ముకుంటారా మా వాళ్ళు? కేసీఆర్ పంపిన దూతలను నమ్ముకుంటారా? అంటే అక్కడికి వెళ్తే ఏమైనా పాలిస్తాడా మనకి? ఈ సంక్షేమ పథకాలు ఇస్తాడా మా యాదవులకి? ఈరోజు పశువులు కట్టుకుంటే షెడ్డు, పశువులకి లోను రుణం ఇస్తున్నాం యాదవ సామాజిక వర్గానికి. ఎప్పుడు లేని వ్యవసాయ మా వాళ్ళు ఎక్కువ వ్యవసాయ ఆధారం మీద ఉంటారు యాదవ సామాజిక. నాకు ప్రత్యేకించి ఒక జెడ్పీటీసీలు 2 జెడ్పీటీసీలను గెలిపించుకున్నాను యాదవ సామాజిక మొట్టమొదటిసారిగా. అదేవిధంగా ఎంపీటీసీలను సర్పంచ్లను గెలిపించుకున్నాను. అంటే యాదవ సామాజిక వర్గం అనేది అక్కడ తెలంగాణ చూసి ఓటేరండి. ఇక్కడ నాయకత్వం చూసి మనకి ఎవడో ఉపయోగపడతాడు, మన రైతులు పొలాల కోసం ఎవడో కష్టపడతాడు, పశువుల కోసం హర్యానా గేదెలు కావాలంటే మళ్ళీ ఆవులు ఇవ్వడమో ఏది మార్పు చేసేది ఇక్కడ లోకల్ లీడర్స్. కనుక లోకల్ లీడర్ని చూసుకుంటారు, ఇక్కడ సీఎం గారిని చూసుకుంటారు. కానీ జగన్ బాబులా లేకపోతే చంద్రబాబు ఉండే కరెక్ట్ అని. 2019లో మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. మీ పార్టీ నుండే 5 పోటీదారులుగా ఉన్నాడు. ఎప్పటిలాగానే వాళ్ళు కూడా నిన్నటికి వాళ్ళందరూ పోయి మాలో ఎవరికైనా సీట్ ఇస్తే మేమందరూ కలిసికట్టుగా పనిచేస్తాం అంటే రమణ గారికి ఇస్తే చెయ్యమనే పరిస్థితి కోణంలో వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే నేను ఇక్కడున్న నాయకుల్లో సమైక్యత అనేది లేదంటారా? నేను బుడతూపులకు భయపడే నేనేదో మా నాన్నగారు కోటీశ్వరుడు అయితే బ్యాగ్ ఇచ్చుకుని వచ్చి ఇప్పటికిప్పుడు టికెట్ తీసేసుకుని పార్టీని అడ్డుపెట్టుకుని గెలిచిన నాయకుడిని కాదు నేను. ఇందాక చెప్పాను, గోసిపెట్టు దగ్గర నుంచి పార పని చేసుకుని వ్యవసాయం చేసుకుని వచ్చిన రైతుని. ఎవరేంటి వాళ్ళో తెలుసు. ఎంత దమ్ముగల లీడర్లు గెలిచేవాళ్ళైతే 83 నుంచి ఏమి నాట్లు వేసారంటే వీళ్ళు ఇక్కడ తెలుగుదేశం తరపున. ప్రతిసారి విట్ల గారు పోటీ చేసినా ఇంకొకటి ఎన్నిపోటు పడుతాడు, లేకపోతే ఇంకొకటి చేసినా సరే విజయ నిర్మల్ చేసినా ఒకళ్ళు ఎన్నిపోటు పడుతారు, లేకపోతే రాజబాబు గారు పాపం ఆయన టీడీపీ నమ్ముకుని ఉన్నా సరే రాజబాబు గారు పోటీ చేసినా ఇంకొకరు పోటీ పడతారు. ఎప్పుడు ఒకరికొకరు పొడుచుకుంటానే నియోజకవర్గానికి నేను వచ్చే వరకు కూడా పొడుచుకుంటానే ఉన్నారు. 2004లో కూడా పొడి చేశారనే ఉద్దేశంతో విట్ల గారు మిగిలిన వాళ్ళు కలిపి కొట్టుకున్నారు. అప్పుడు నేను జెడ్పీటీసీని. కనుక ఈ ట్రిప్ నేను వచ్చిన తర్వాతన ఇటువంటి లీడర్స్ ఎవరు లేరు సుమా. గండు సీమలన్నీ బయటికి పోయినాయి, ఓన్లీ సలిసీమలన్నీ కలిసికట్టుగా గెలిపించినాయి. నియోజకవర్గాన్ని 2014కి మంచి పొజిషన్ తీసుకొచ్చి 2014 నుంచి కూడా నా ఎన్నంటే ఉన్నారు. 2014కి కనపడలేదే వీళ్ళు. అదేవిధంగా 2019 మొన్నటిదాకా కనపడలేదే ఈ నాయకులు. మొన్న ఇప్పుడు వచ్చి బాగుంది, సంక్షేమ పథకాలు బాగున్నాయి, చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గెలుస్తాడు, పుల్ల నెట్టిన గెలుస్తాడు, ముళ్ళు నెట్టిన గెలుస్తాడు, చెప్పులు నిలబెట్టినా గెలుస్తాడని చెప్పి వాళ్ళు వచ్చేస్తే తగినమ్మని ప్రజల సర్వే ఉంది. ఎప్పటి నుంచి మీరు అన్నారు ఇందాక దూళ్ళ నాగేశ్వరరావు 5 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. 5 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడంటే నేను ఎప్పుడు 2004 నుంచి కష్టపడుతున్నాను. నేను అప్పుడు అధికారం లేదు. ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ముందు కన్నా ప్రతిపక్షంలోనే ఎక్కువ ఖర్చు అయింది నాయకుడికి. ఎందుకంటే ఉద్యమాలు చేయడం, ఎప్పుడు ఉమాగారిని తీసుకురావడం, జిల్లా నాయకులు తీసుకురావడం, రాష్ట్ర నాయకులు తీసుకురావడం, ఇటువంటి ఖర్చులు. అంటే రాబోయే ఎలక్షన్లో సీటు మీకు ఏమైనా హామీ ఏమైనా మీకు లభించిందా? నాకు ప్రజల అభిప్రాయం అంటే సీఎం గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. విశ్వాసం కదా నీకు అన్యాయం చేశానని ప్రజల్లో లేకుండా సర్వేలో 20 మార్కులు వచ్చి మిగిలిన వాళ్ళకి 80 మార్కులు వస్తే నాకేం కట్టబెట్టి అంత పిచ్చోడేం కాదు. ప్రజల్లో 80% మార్కులు ఉంటేనే ఆయన నాకు ఇస్తాడు, లేకపోతే ఇదిగో నీ జాతకం ఇదని అక్కడ పడేస్తాడు. ఆ జాతకం నాకు 20% ఉన్నప్పుడు నేను కూడా కొండకు దారం వేసలాగుదానని నేను కూడా ప్రయత్నించాను. నాకు ఓటం అంటే పడదు. ప్రజలకు సేవ చేయాలని గెలవాలంటే ప్రజల్లో ఉన్నానో లేదో నా వ్యక్తిగతంగా నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. కనుక అది ఖచ్చితంగా ఆ సర్వే అక్కడ ఉంటుంది. మెజారిటీ ఒపీనియన్ ఉంటేనే ఆయన నాకు ఇస్తాడు, లేకపోతే ఇంకొకరికి ఉంటే ఇంకొకరికి ఇస్తారు. కానీ నాకు ఇస్తేనే చేస్తాను అనేది మాత్రం నిజంగా చెప్తున్నాను. అది పార్టీలో కమిట్మెంట్ గల నాయకులు కాదు వాళ్ళు. అటువంటి నాయకులు అలా అనుంటే కనుక ఎప్పుడు అటువంటి వాళ్ళు ఉన్నా పోయినా ఒకటే మా పార్టీ కార్యకర్తలకి అటువంటి నాయకులు. ఎందుకంటే నాకు ఇస్తేనే చేస్తాను లేకపోతే సమ్యాక్స్
ఇంకొకరికి ఇస్తే చేయను, ఇంకొకరికి ఇస్తే చేయను, నాకు ఇస్తేనే చేస్తానని లేదే. నేను అగ్రిమెంట్ మీద రాసిస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి కలిసి గట్టిగా పనిచేద్దామని మీరు రాయండి అంటే ఒకటి కనపడలే. అంటే ఒకవేళ నాకే ఇచ్చారనుకో, వీళ్ళు ఎవరు చేయకపోతే వాళ్ళు ప్రజలు ఊరుకుంటారా? ఇప్పుడు దాకా లబ్ధిపోయి ఏదో కొన్ని పదవులు చేపట్టి పెద్ద పదవులు పార్టీకి పని చేయకపోతే ఇంకా చంద్రబాబు నాయుడు గ్రహించండి, మళ్ళీ ఇంకోసారి గుమ్మం దూకుతారా? పార్టీ ఆఫీస్ గుమ్మం. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించి ఈ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గంలో జనసేన ప్రభావం ఎంతవరకు ఉంటుంది? జనసేన ప్రభావం అంటే ఆయన వాళ్ళ అన్నయ్య గారు PRPలో ఉన్నప్పుడు కూడా 16%, 14% మేము ఓటర్స్ ఉన్నాము. 6-7% ఉన్న రెడ్డి సౌదరి కమ్మ సామాజిక వర్గమే ఇప్పుడు రాజకీయంలో ఉంది, టంగుటూరి రంజీ గారు తప్పితే. కనుక ఆ సామాజిక వర్గాలు పరిపాలిస్తున్నారు. 16 ఉన్న ఆయన కోసం వ్యక్తిగత ప్రజల ఆదరణ, సినీ యాక్టర్ కింద రామారావు గారిలా మమ్మల్ని కూడా ఇష్టపడతారంటున్నారు. కానీ మరి ఆ విధంగా అయితే నేను ఎక్కువగా ఆలోచించలేదు. ఆ పార్టీలో ఉండగా చిరంజీవి గారి పార్టీ తరఫున కామినేని శ్రీనివాస్ గారు ఉద్దండు 83 నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, ఆయన మీద కూడా టీడీపీ గెలిచింది ఇక్కడ. కనుక ఇప్పుడు జనసేన వస్తే జనసేన 1-2 చోట్ల ఏది ఉద్దానం దాంట్లో కిడ్నీ బాధితుల కిందో వీళ్ళ కిందో లేవనెత్తాడు, కానీ పార్టీని పూర్తిగా ఇది చెయ్యలేదు అన్నదే అని చెప్పడానికి ఆయన దగ్గర లేదు. అదనపు సమస్యలు ఎక్కడో చోట వస్తాయి. కిడ్నీ బాధితులు ఈ రోజు నుంచి ఉన్నవాళ్ళు కాదు, అక్కడ జీడిపొగరాలో లేకపోతే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలో తగిలే వాళ్ళకో ఊపిరితిత్తుల ప్రాబ్లం కంటిన్యూ ఉన్నదే. కానీ అన్నిటికన్నా ఆరోగ్యశ్రీలో ఇంకా ఎక్కువ పెంచాం మనం. ఇప్పుడు కిడ్నీ రోగులకి పెన్షన్ పెంచాం, అది నేనే లేవనెత్తాను కాబట్టి వచ్చింది అనేది అపోహ. అంతకుముందు నుంచే కిడ్నీ డయాలసిస్ చేయడం ఇవన్నీ ప్రభుత్వమే తీసుకుంది. కనుక అది వర్తించడం వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎప్పుడూ లేని విధంగా 10 కోట్లు ఈ నియోజకవర్గంలో ఇచ్చాను నేను లెటర్ పెడితే సీఎం గారు ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్ళందరికీ 5 లక్షలు, 6 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు అలా ప్రతి ఒక్కరికి బాధితులకి ఆరోగ్యంగా ఉండాలని ఆదుకున్నాడు. జయమంగళ వెంకటరమణ గారు చాలా మంచి వ్యక్తి అనేది సుపరిచితులు మీ అందరికీ, నియోజకవర్గ ప్రజలకి. కానీ ఎవరైనా విమర్శించాల్సి వస్తే ఒకటి కుటుంబం, 2 డ్రింక్ చేస్తారనే అది ఆ రెండింటిని ఎట్లా చెరిపేసుకునే ప్రయత్నం చేస్తారు? ఓకే, మీరు వ్యక్తిగతంగా వెళ్ళడంలో తప్పులేదు. మొన్న కూడా ప్రధానమంత్రి సీఎం గారు లాంటి వాళ్ళు నేను అనేది ఎవరు విమర్శించాలనుకున్నా కూడా ఈ 2 అస్త్రాలను ప్రయోగిస్తారు. వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి బుద్ధి చెప్పే మాట ఒకటే చెప్తాను నేను. బుద్ధి చెప్పేది నరేంద్ర మోడీ గారిని సీఎం గారు కుటుంబం గురించి నరేంద్ర మోడీ గారు విమర్శించుకున్నారు. ఆ స్థాయిలో విమర్శించినప్పుడు నన్ను ఈ స్థాయిలో విమర్శించడం చెప్పారు. నిజంగా యేసుప్రభు గారు కన్యమరి వర్గంలో పుట్టడం ఎంత నిజమో, శ్రీరామచంద్రుడు సీతాదేవిని ఎందుకు వదిలేశాడు? దేవుడు కదా, అటువంటి దేవుడు ఏమి ఆలనా పాలనా చూడకుండా అడవిలో వదిలేశాడు అంటే ప్రజాభిప్రాయం మీదకే కదా ఆయన చేసింది. ప్రజలు ఇలా అనుకుంటున్నారనే కదా మన సినిమాలో చూసాం, రామాయణంలో చదివాం. ప్రజల అభిప్రాయం మీదకే ఆయన ఆ విధంగా చేశాడు. ప్రజాభిప్రాయం మేరకే నేను ఓపెన్గా మాట్లాడాను. వీళ్ళు చెప్పేది ఏంటి బచ్చాగాళ్ళు నా అన్నమాట. ప్రజాభిప్రాయం మేరకే నేను నా భార్యకి విషయంలో నా పిల్లలు ఉన్నారు, కానీ ఈరోజు వరకు నా భార్య పిల్లలు విడిపోయి ఈరోజు ఢిల్లీ పబ్లిక్స్లో చదువుతున్నారు, ఓక్లేజ్లో చదువుతున్నారు నా పిల్లలు. నా భార్యకి మెయింటెనెన్స్ కంటిన్యూగా పంపుతున్నాను, విడిపోయినప్పుడు ఏమి అవసరం లేదు, కంటిన్యూగా పంపుతున్నాను నా భార్య పిల్లలు. ఎందుకంటే అలా చూస్తున్నా. అటువంటి డిప్రెషన్ నాకు కూడా కలిగింది ఒక భార్య పిల్లల దూరం అయినప్పుడు. అటువంటి అప్పుడు ఏమన్నా చిన్న పొరపాటు చేసి ఉండొచ్చు, అది నా వ్యక్తిగతం. అందరూ పబ్లిక్గా చేస్తారు. నేను ఎవరు తాగి ఎవరిని విమర్శించలేదే, నేను డ్రింక్ చేయట్లేదు అంటలేదే. మిగిలిన ఆయన ఏదో చెప్పారు, చిరంజీవి గారు రోజుకు పుల్లేస్తారు, కేసీఆర్ పుల్లేస్తారని అందరూ రోజే చెప్పింది. పగలేమో కేసీఆర్ గారికి ప్రజాదర్బారు, రాత్రి ఏమో బారు ఏదో చెప్పింది కదా ఆవిడ. అటువంటి వాళ్ళు పబ్లిక్ కానీ సీఎం లాంటి వాళ్ళ స్థాయిలోనే విమర్శించారు. ఎస్, డెఫినెట్గా నేను ఎప్పుడో వదిలేశాను. డైవర్స్ అవగానే వదిలేశాను. డైవర్స్ అయ్యే వరకు నేను నా వ్యసనం నేను ఎందుకంటే బాధలో ఉన్నాను, డిప్రెషన్లో. పోలీస్ స్టేషన్కి పిలవడం నా లైఫ్లో లేదు. ఎంత ప్రజా జీవితంలో ఉండి ఒక చట్టసభ ప్రతినిధిగా చేసి నేను చేయని తప్పుకి ఎవడో పార్టీలో ఉండే ఒక గాడి పోషించాడు ఆవిడకి. దాంతో మీడియా వచ్చి, సాక్షి ఛానల్ వాళ్ళు, మిగిలిన వాళ్ళు అందరూ వచ్చి నన్ను 1.5 గంట ఇంటర్వ్యూ చేసి, సాక్షి ఛానల్ 1.5 గంట చేసింది ఎక్కడన్నా దొరుకుతాడా? ఎముడా ఎమ్మెల్యేనా అని, ఎమ్మెల్యేనా ఎముడా అని 1.5 గంట. ఇది చాలా నేను ఆయన కేసు వేయొచ్చు, కానీ వేయలే. ఆయన విజ్ఞతగా వదిలేశాను. అప్పుడు నేను అన్నా, ఎముడినైతే ఈవిడిని ఎప్పుడో తీసుకెళ్ళిపోయేవాడిని, ఎమ్మెల్యేని కాబట్టి ఈవిడ బతుకుంది, ఎముడినైతే ఎప్పుడో తీసుకెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే తప్పు చేసినట్టే శిక్షిస్తారు. నేను ఎమ్మెల్యే కాబట్టి, ప్రజాప్రతినిధి కాబట్టి ఎవరిని తప్పు చేసిన వాళ్ళని కూడా మన్నించమని అన్ని గ్రంథాల్లో ఉంది. నేను కూడా అదే ప్రకారం అందరినీ మన్నిస్తాను.
ఈరోజు కూడా అదే పార్టీలో జరుగుతుంది. కానీ వ్యక్తిగతంగా నేను ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలనుకున్నాను, నిక్కచ్చిగా నిబద్ధతగా ఉన్నాను. ఎవడైనా విమర్శ చేస్తే ఛాలెంజ్, కనుక నేను నాలో తప్పేమీ లేదు. అలా అని ప్రజలను వదిలేసి వేరే పెళ్లి చేసుకోలేదు, ఇంకోటి చేసుకోలేదు. ఏదన్నా బాధలో నైట్ నిద్ర పట్టకపోతే ఏదన్నా చిన్న వ్యసనానికి అది నేనేం పబ్లిక్గా వచ్చి రోడ్డు మీద బట్టలు తీసి డ్యాన్స్ చేయలేదే మిగిలిన నాయకుల్లాగా. లేదా పార్టీలకి పబ్బులకి నేను వెళ్ళట్లేదే, పబ్బులకి కోడి పందాలకి వెళ్ళడం నాకు అలవాట్లేదు. ప్రజాప్రతినిధిగా అందరూ మీ దగ్గరకు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి కలుగుతుంది. ఎస్, నేను అనేది ప్రజాప్రతినిధిగా ఇబ్బంది అంటే వచ్చిన సమస్యలన్నీ తీర్చగబట్టే ప్రజలు ఇప్పుడు నా దగ్గర ఆదరణలో ఉన్నారు. అంతేగాని నేను మూలన పడుకుంటే ఇప్పుడు దాకా ప్రజల మధ్యన ఉన్నవాడు ఎవడు? ఇంటింటికి తెలుగుదేశం, దళిత దేశం, గ్రామ దర్శిని, గ్రామ వికాసం, సభ్యత్వాలు, లేకపోతే మీకోసం రైతు కోసం యాత్రలన్నీ చేసింది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగింది. ఇది ఇప్పుడు కాదండి, ఎమ్మెల్యే అయిన తర్వాత పోయిన తర్వాత కాదు. ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి కొంచెం డిప్రెషన్లో ఉన్నాను. అందరికి సీఎం గారు కూడా తెలుసు. ఆయనే చెప్పాడు వ్యసనాలు అనేవి ఎవరికైనా ఉంటాయని. మరి 2014లో బీజేపీ పోతే నా పేరు ఎందుకు అనౌన్స్ చేశాడు ఆయన? నేను డ్రింక్ చేసి ఉంటే మిగిలిన నాయకులు చేయరా? ఆయన కుటుంబంలో తెలుసు కదా, ఆయనకి కూడా తెలుసు కదా కుటుంబ సమస్యలు ఎవరికైనా ఉంటాయి, వ్యక్తిగతం కాదు, పర్సనల్ హ్యాబిట్స్ ఎవరికైనా ఉంటాయి. దాన్ని మేము పట్టించుకోమని అనౌన్స్ చేశాడు. శ్రీనివాస్ గారికి లేదన్నారు. మళ్ళీ 2 గంటల తర్వాత మళ్ళీ పొత్తుందన్నారు. అప్పుడు మళ్ళీ మళ్ళీ నామినేషన్ ఏమన్నారు? నన్ను వేసిన తర్వాత తీమన్నది ఎమ్మెల్సీ ఇస్తాను తీమన్నది కూడా చంద్రబాబు నాయుడు గారే, సుజనా చౌదరి గారు. ఇప్పుడు మీకు టికెట్ వస్తే సినిమా గారు మీకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా? ఆయన అన్నది నాకు ఒక్కసారి నా తల్లిగారి కోరిక, ఎమ్మెల్యేని నన్ను ఓడించాడు మా శిష్యుడు, ఖచ్చితంగా నీ సహకారం కావాలని మా ఇంటికి వచ్చి అందరి సమక్షంలో ఆయన రిక్వెస్ట్ చేశాడు. పార్టీ కమిట్మెంట్ ఎలా అంటే అలాగండి, నామినేషన్ ఏమన్నారు కాబట్టి వేసి ఉంచాను, అంతేగాని వేరే ఉద్దేశం లేదంటే. అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ మాయండి బాబు గారు, ఆయన సీనిబాబు గారు వెళ్ళి సీఎం గారితో ఫోన్ చేయించారు నైట్ 11 గంటలకి. సరే, అప్పుడు ఫోన్ చేయబట్టి నేను విత్డ్రా చేసుకున్నాను. అందుకనే ఆయనకి పూర్తిగా మా కొల్లేరు ప్రజలకు నాకెన్ని ఓట్లు వచ్చినాయో నా నియోజకవర్గ ప్రజల్లో అందరూ అభిమానులు మాట తీసుకుని తెలుగుదేశం కట్టడిగా చేయబట్టి 22,000 మెజార్టీ వచ్చింది. 2,000 ఉన్న వ్యక్తికి 22,000 రావు కదా. కనుక ఇప్పుడు సంబంధించి ఆయన చేస్తాడంటే ఆయన నాకు ఇచ్చిన మాట ఎమ్మెల్సీ ఇస్తాను మీ బిడ్డకి, నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ రావణే పోటీ చేస్తాడని పబ్లిక్గా రికార్డెడ్గా ఉన్నాయి, పబ్లిక్గా చెప్పాడు. లేకపోతే వెంకయ్య నాయుడు గారు మనకి మంచి పొజిషన్లో ఉంటాడు, సీఎం గారితో చెప్పి ఎమ్మెల్సీ ఇప్పిస్తారు అని చెప్పిన మాట ఆయన మర్చిపోతే నేనేం చేయలేను. కానీ ఆయన కనుక మర్చిపోకుండా ఉంటే రమణ బాగా చేసి నన్ను గెలిపించాడు అని అనుకుంటే కనుక మళ్ళీ తెలుగుదేశానికి, కానీ డైరెక్ట్గా కాకపోయినా తెలుగుదేశం క్యాడర్ ఆయన పక్కకి కొంతమంది వెళ్ళారు పదవుల కోసమో లేకపోతే ఇంకో, వాళ్ళందరినీ మళ్ళీ యాక్టివ్ పెళ్ళని మీరు వెనక్కి పంపించేసి వాళ్ళని నచ్చిన నాయకులు చేసుకోమంటే మంచిగా ఉంటుంది. ఫైనల్గా నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాను? నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటే నమస్కారం చెప్తున్నాను. ఏదైనా సరే మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. ఇక్కడ మా కులస్తుడని ఒకళ్ళు, లేకపోతే ఇక్కడ మా వర్గం అనో లేకపోతే మా మతం అనో, కులాలు మతాలు ఇక్కడ కూడిపెట్టవు. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ లోకల్ లీడరు ఎటువంటి వాళ్ళు ఏ కులస్తులుగా ఆ కులస్తులు ఉన్నారు. కాపు సామాజిక వర్గం పోటీ చేయనివ్వండి, మత్స్యకారుల సామాజిక వర్గం పోటీ చేయనివ్వండి, ఇంకో పోటీ చేయని, ఎస్సీ దళితులు పోటీ చేయండి. సామాజిక వర్గాలను బట్టి మతాలను బట్టి బైబిల్ పట్టుకున్న వాళ్ళు మా వాళ్ళు అని బైబిల్ వాళ్ళు బైబిల్కి, భగవద్గీత కట్టుకుంటే మా వాళ్ళు అని భగవద్గీత చేయడం కాదు. ఇక్కడ మమ్మల్ని చూసి ఓటేస్తే అది మురిగిపోయినట్లే. రాష్ట్రంలో ఏది అధికారంలోకి వస్తుంది, ఇప్పుడు దాకా సుపరిపాలన, మనకు అప్పుల బాధ తెలియకోకుండా, వృద్ధులు చిన్న చూపుకు గురవ్వకోకుండా చక్కగా ఆధార పెన్షన్లు ఇచ్చి ఇవన్నీ చేసి మహిళా తల్లులకి భర్తల నుంచి చిన్న చూపు రాకుండా వాళ్ళ కాళ్ళ మీద, డ్వాక్రా మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశారు. కాబట్టి ఆయన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు పిల్లల విద్య కానీ, 24 గంటల విద్యుత్ కానీ, రైతులకి రుణమాఫీ కానీ, పోలవరం ప్రాజెక్టులు ఇవన్నీ మ్యాక్సిమం అవుతున్నాయి. ఇప్పటికి అది కంప్లీట్ వచ్చి ఈ సంవత్సరం ఆఖరికే కంప్లీట్ చేయడానికి చంద్రబాబు నాయుడు పూనుకున్నారు. కనుక మీరు నిర్ణయం తీసుకోవాల్సింది, సగం కట్టిన ట్రాఫిక్ మేస్త్రిని మారిస్తే మళ్ళీ కొత్తగా వచ్చి ఆ డిజైన్ బాగోలేదని కూడా ఏర్పడేస్తాడు, లేకపోతే ఆక్రమణకు దోచుకుంటాడు. అటువంటి పరిస్థితి కాకుండా మంచి అడ్మినిస్ట్రేషన్ గల వ్యక్తి, ఆపదలో ఆదుకున్నప్పుడే మనకు అవసరం అయ్యాడు, సీఎం గారు కావాలి అనుభవం గల వ్యక్తి అని చెప్పి అప్పుడు పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. నేను అన్ని అప్పుల్లో నిన్ను సంక్షేమ పథకాలు చేయలేనని అన్నీ చేసి ఇంకా అదనంగా చేశాడు. ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఆయన ఎన్నుకుంటే ఇంకా రెట్టింపు, పోలవరం, రాజధాని, పిల్లల ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ నాయకులు లోకల్ నాయకత్వాన్ని కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మన బిడ్డల ఉద్యోగాల కోసం, మన రైతుల పంటల కోసం, మన కార్మికుల యొక్క జీవనోపాధి కోసం ఉంటుంది. కాబట్టి అన్ని సామాజిక వర్గాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎవరైతే వాళ్ళకి మతాలకి
సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. మనందరికీ కూడా చాలా చక్కటి భవిష్యత్తు ఉంటుంది. కనుక నేను చెప్పేది ఒకటే, ఖచ్చితంగా మీరు అందరూ కూడా అర్థం చేసుకుని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని గెలుపొందిస్తే మనందరం కూడా ఇక్కడ కార్యకర్తలు 10 మంది సేవ చేయడానికి, మీరు తింటాకని కాదు నేను అనేది, కార్యకర్తలు చూసుకుంటాం. కార్యకర్తలు 10 మంది సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్న కార్యకర్తలే. ఎవరో అవినీతికి పాల్పడే కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో లేరు. కనుక వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం కలగాలంటే ఖచ్చితంగా మనం టీడీపీని ఎన్నుకోవాలి. 10 మందికి, పేద బడుగు బలహీన వర్గాలకి టీడీపీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను.